జరిగింది. అయితే ఆ గ్రంథం చదువుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఏ ఈ ఫస్ట్ గ్రంథం ఏమిటో చెప్పుకోవాలి కదా మనం. శ్రీకృష్ణుడు పాండవులు విజయం అయిపోయాక ఇంకా అంతా దుష్ట శిక్షణ అయిపోయింది, శిష్ట రక్షణ అయిపోయింది, ఆయన అవతార కార్యం అయిపోయింది. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఆయన్ని ప్రార్థించారు, స్వామి ఇంకా నిజధామానికి రా, మేము వైకుంఠంలో నువ్వు లేకుండా ఉంటే మేము ఉండలేకపోతున్నాము, నువ్వు నిజధామానికి రావాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే, అవతారాన్ని చాలించి నిజధామానికి చేరుకోవాలని తలచినప్పుడు ఉద్ధవుడికి తెలిసిపోయింది. ఉద్ధవుడు ఎవరంటే చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని స్నేహితుడు. ఇప్పుడు కుచేలుడు ఎలాగో ఎంత గొప్ప, సుధాముడు అతని పేరు, కుచేలుడు పేరు, అతను ఎంత గొప్పవాడో, అయితే అతను వియోగంలో కృష్ణుణ్ణి ప్రార్థన చేసి మహాభక్తుడయ్యాడు. ఇతని అదృష్టం కృష్ణుడి సమక్షంలోనే ఉండేవాడు. ద్వారకకు వచ్చినప్పుడు కూడా కృష్ణుడితో వచ్చిన ఏకైక భక్తుడు ఉద్ధవుడు. ఉద్ధవుడికి అంతఃపురంలోకి వెళ్ళేంత చనువు ఉండేదిట, అంత గొప్ప భక్తుడు. మరి ఆ చెలికాడిగా పక్కన పెట్టుకున్నాడు ఆయన. అయితే ఈయనకి తెలిసింది ఇంకా కృష్ణుడు నిజధామానికి వెళ్ళబోతున్నాడు అని తెలిసి విపరీతమైన దుఃఖం కలిగి, మీకు ఇంకా ముందు ఏకనాథ్ భాగవతంలో వస్తుంది ఆయన నిజధామానికి వెళ్ళే సంఘటనలన్నీ. అయితే అందరూ వెళ్ళిపోతున్నారు, ఇతనికి అలాంటి ఇది రావట్లేదు అవకాశం. అప్పుడు కృష్ణుని అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోయి నన్ను ఇలా వదిలేస్తే నేను ఎలా బతకగలను, నీ విరహాన్ని నేను భరించలేను అని చెప్తాడు. అప్పుడు వెర్రివాడ, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని పరోక్షంగా తనని కూడా ఎలాగ భావించవచ్చు, ఎలాగ భగవంతుడిని మనం అనుభవించవచ్చు. ఇప్పుడు బాబా నిజధామానికి వెళ్ళిపోయారు, అయినా మన సమక్షంలో ఉన్నట్టే మనం అనుకుంటున్నాం కదా. అది ఎలా అనుకుంటున్నాం? భక్తిభావం. అంటే మనకి కావలసింది ఏమిటి? లోపల ఉన్న దృష్టి. ఆ దృష్టిలో భగవంతుడు కనిపిస్తాడు, కృష్ణ అంటే కృష్ణుడు కనిపిస్తాడు, రామ అంటే రాముడు కనిపిస్తాడు. అలాంటి స్థితిని నీకు నేను ప్రసాదించబోతున్నాను అని ఉద్ధవ గీతని బోధించి ఆత్మజ్ఞానాన్ని బోధించితే ఆయన పరమానంద భరితుడై కృష్ణుడు నిజధామానికి వెళ్ళే సమయానికి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు ఈయన.